అలాగే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మిర్యాలగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్రోల్మెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులు ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ పైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బిఎల్ఆర్ అభిమానులు అన్న బత్తుల లక్ష్మారెడ్డి అన్న ఆదేశం మేరకు వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతారు. ఎక్కడ అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. నాకు నా అధిష్టానము భువనగిరి ఎంపీకి పోటీ చేయమన్నా జరుగుతా, ఎమ్మెల్సీ పోటీ చేయమన్నా జరుగుతా, కానీ విధిగా ఓటర్ నమోదు కార్యక్రమం అనేది బాధ్యత కాబట్టి ఆ పని చేస్తాం. మా ముఖ్యమంత్రి గారేమో ఈ కార్యక్రమాన్ని చూడు మల్లన్న అని చెప్పి అప్పగించడం జరిగింది. మరి అది ఏ ఉద్దేశంతో అప్పగించింది అనేది ఆయనకే ముఖ్యమంత్రి గారు అడిగితే తెలుస్తుంది. ఈ సీటు గెలుస్తాం, అన్ని సీట్లు గెలుస్తాం. 3 సంవత్సరాలు మంచి జరగాలి. గతంలో జర్నలిస్టులు వార్తలు రాస్తే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బెదిరింపులు, దాదాగిరులు నా దాకా వచ్చేటి కానీ నాకు పని చేయకపోయేటి ఆయన బెదిరింపులు. సో ఇప్పుడు జర్నలిస్టులు కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. ప్రెస్ అకాడమీకి మీలాంటి వాళ్ళు ఉంటే బెటరు, ఎందుకంటే మాకు ఇంత ఏజ్ ఉంది. ప్రెస్ అకాడమీ లాంటికి మీలాంటి అనుభవాలు ఉంటే మంచిది. రెండో విషయం ఏంటంటే జర్నలిస్టులను కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఒక స్వేచ్ఛ వచ్చింది జర్నలిస్టులకి. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వార్తలు రాసిన ఎవరు పట్టించుకోడు, మీ స్వేచ్ఛకి ఎవరు భంగం కలిగించరు. గతంలో అట్లా లేకుండే, ఆ పరిస్థితి నుంచి పూర్తిగా ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. వాళ్ళ మిర్యాల కూడా రిపోర్టర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆసక్తిగా మీడియా కవరేజ్కి వెళ్తా ఉన్నారు. విమర్శకులు కదా కాంగ్రెస్ పార్టీలో దీంట్లో కూడా లోటుపాటు కూడా చెప్పండి, అదేంటో చెప్పండి. నేను ఏమంటున్నా అదేదో చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు గమనించి మీరు చెప్పాలి, ప్రభుత్వానికి చెప్పాలి. నేను ఏమంటున్నా, ఎందుకంటే మీరు అంతా గమనించారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మా కాంగ్రెస్ పార్టీలో ఎలా స్వేచ్ఛ అంటే గాంధీ భవన్ లో కూర్చొని గాంధీ భవన్ లో విమర్శ స్వేచ్ఛ ఉంటుంది మా చాలా. కాబట్టి మా దాంట్లో ప్రతిపక్షం మా వాళ్ళే ఉంటారు, అధికార పక్షం మా వాళ్ళే ఉంటారు. ప్రతిపక్షం బాధ్యత కూడా మేమే మోస్తా ఉంటాం. అప్పుడు అది మీరు ఒక సద్విమర్శకులుగా మీరు అన్నది కరెక్టే. ఖచ్చితంగా నేను విశ్వసిస్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ప్రజలు సమయం ఇచ్చినారు, 5 ఏళ్ళు సమయం ఇచ్చినారు. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తారు. ఒక మాట కరెక్ట్ సార్, చెప్పింది 100 అంశాలు కరెక్ట్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ వారు విమర్శించుకున్నా తిట్టుకున్నా 6 తర్వాత కలుస్తాం. ఆ తర్వాత మళ్ళీ